మా శ్రీవారు అయితే శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళి వచ్చారండి. ఇంకా అక్కడ తీసుకువచ్చిన ప్రసాదాలు అయితే ఇంకా మీకు చూపిస్తున్నాను. ఇంకా కుంకుమ, గంధం, లడ్డూలు, ఇంకా శ్రీవారి ప్రసాదం అంటేనే, తిరుపతి వెళ్ళొచ్చామంటేనే లడ్డూలు అయితే కంపల్సరీ కదండి. ఇంకా ఇదైతే కరుంగలి మాల అని, ఇవైతే మాలలు ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యాయండి. చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు, వీటిని సేల్ చేస్తున్నారు. ఇవైతే చాలా మంచిదటండి ఆ కరుంగలి మాల. ఇంట్లో ఉంటే అయితే ఇంకా ప్రసాదాలు కూడా తీసుకొని అయితే వచ్చారు. ఇంకా అవన్నిటినీ పూజా మందిరంలో ఇంకా దేవుళ్ళకి అయితే చూపించి అయితే పూజ అయితే చేసుకున్నాను. ఇంకా మా చిన్న అబ్బాయి శబరి కూడా వెళ్ళొచ్చాడని చెప్పాను కదండి. ఇంకా ఆ ప్రసాదాలు ఈ ప్రసాదాలు అన్నీ ఇంకా పూజా మందిరంలో పెట్టి అయితే దీపధూప నైవేద్యాలన్నీ చూపించానండి. ఇంకా తిరుపతి వెళ్ళొచ్చిన పెట్టె విప్పుతారు అని చెప్పాను కదండి. అలా మా ఫ్రెండ్ వాళ్ళు చేసుకున్నట్టు సత్యనారాయణ వ్రతమైనా చేసుకొని విప్పుతారు, లేకపోతే ఇలా పూజా మందిరంలో పెట్టి ఇలా దేవుళ్ళకైతే చూపించిన తర్వాతే అందరికీ పంచి పెడతారు. ఇంకా టెంకాయ కూడా కొడతారండి కొంతమంది అయితే, నేనైతే కొట్టలేదు. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. ఇంకా శ్రీవారి లడ్డు మీకు కూడా కావాలా అండి? తీసుకోండి.